ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో నిన్న ఈనాడు రాసుకొస్తే ఇవాళ కాస్త మళ్ళీ దానికి ఆయింట్మెంట్ పోస్తా జ్యోతి కథనాన్ని పొజిట్ చేసి కాదంబరి కేసులో మరొక కోణం అన్నటువంటి పేరుతో హైలైట్ చేసుకొచ్చింది. ముంబై మోడల్ నటి కాదంబరి జత్వాని వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కోట్లు వసూలు చేసినట్టు సిఐడి ఆరోపించేది ఏందో నాకు అర్థం కాలేదు. నిందితురాలుగా చేరిస్తే ఆరోపించడం అనేది బయటోడు ఆరోపించాలి. అయిపోతే ఈ మేరకు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసి విద్యాసాగర్ ఫిర్యాదుతో క్రిమినల్ కుట్ర, బలవంత పోసులు, ఎక్స్టార్షన్, మోసం, ఫోర్జరీ, బెదిరింపుల ఆరోపణలతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పోలీస్ స్టేషన్లో 2024 ఫిబ్రవరి జత్వాని ఆమె తండ్రి నరేంద్ర కుమార్, తల్లి ఆశా సోదరుడు అంబరీష్ మీద ఈ కేసు నమోదైంది. దీని మీద దర్యాప్తు చేయడం సిఐడి విజయవాడ 4వ అదనపు మ్యాజిస్ట్రేట్ కోర్టు ఛార్జ్షీట్ సమర్పించింది అన్నటువంటిది హైలైట్ చేస్తూ, దీంట్లో వీళ్ళు విద్యాసాగర్ ఫిర్యాదుతో జత్వాని మీద కేసు నమోదయ్యాక అప్పటి ప్రభుత్వం ప్రోద్బలంతో కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు అత్యుత్సాహంతో చట్టవిరుద్ధంగా ప్రవర్తించారు. అనుమతులు లేకుండా ముంబై వెళ్ళి మరి ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. రిమాండ్ మీద జైలుకు పంపారు. బెయిల్ వచ్చాక ఆమె ముంబై వెళ్ళిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దీని మీద ఆమె కంప్లైంట్ ఇచ్చారు. కొందరు పోలీసు అధికారులు తన కుటుంబాన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు 2024 సెప్టెంబర్లో ఫిర్యాదు చేశారు రాజశేఖర్ బాబుకి. దీని మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసులు నమోదైంది. ఇందుకు వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్, A1 నిఘా విభాగం మాజీ డీజీ పిఎస్ఆర్ ఆంజనేయులు, A2 పోలీసు అధికారి కాంతిరాణా తాత, కె హనుమంతరావు, A4 ముత్యాల సత్యనారాయణ, A5 విశాల్ గున్ని, A6గా నిందితులుగా ఉన్నారు. ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణించి సిఐడి ఆదేశించింది. పిఎస్ఆర్ కాంతిరాణా, విశాల్ గున్నిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనూ సిఐడి విచారణ పూర్తి చేసి కోర్టుకు ఛార్జ్షీట్ కూడా సమర్పించింది. ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారో అందులో వివరించింది. కోర్టు దీన్ని రిటర్న్ చేయడంతో త్వరలో తాజా ఛార్జ్షీట్ అయిపోతుంది. ఇది కోర్టు ఆ రోజునే తప్పట్టింది. ఏంది ఇది అన్నటువంటి. ఇప్పుడు అసలు విషయం బయటపడింది. ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేస్తారు అంటే అత్యుత్సాహంతో, అంటే ఎవరు పర్మిషన్ అడగాలి నాకు అర్థం కాలేదు. ప్రధానమంత్రి పర్మిషన్ కావాలా, రాష్ట్రపతి పర్మిషన్ కావాలా? కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది. వెళ్ళి అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల మీద కూడా కేసు ఉంది. ఉమ్మడిగా జాయింట్ అకౌంట్, అమ్మాయికి వాళ్ళ అమ్మ పేరుతోనే అకౌంట్ ఉంది, అందులోనే డబ్బులు వేసాడని ఇప్పుడు సిఐడి, ఈ ప్రభుత్వం సిఐడినే తేల్చింది. దెన్ మరి ఇంకెవరి పర్మిషన్ అడగాలి? పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేస్తే తప్పయిందా, బూత్ అయిందా? వాస్తవంగా ఇప్పుడు జిందాల్ ఇక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు జిందాల్ ఇండస్ట్రీ పెట్టేటటువంటి సమయంలో తను బ్లాక్మెయిల్ చేశారన్నటువంటి విషయాన్ని చెప్తేనే ఈ గొడవ అంతా నడిచింది. ఓవరాల్గా తప్పుడు కథనాలతో ఇదే ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ కాలంలో రాశాడు ఆయన రాధాకృష్ణ గారు. ఇప్పుడు మళ్ళీ ఛార్జ్షీట్లు రివర్స్ అయ్యి తేడా వచ్చిన తర్వాత ఈ కథ నడుపుతున్నారు.